దేవుడు ఈ పూట కొన్ని విషయాలను మనకు తెలియజేస్తుండగా ఇందులో చదవబడిన లేఖనం ఏమిటంటే ఎవడు యెహో అంటే దేవుడైన యెహో మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు అండి. ఇక్కడ మనం విన్న మాటలో కొన్ని విషయాలు మనం సూటిగా జాగ్రత్తగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ఎవరైతే దేవుడి మీద ఆశ పెట్టుకుని ఉంటారో వారు ధన్యులు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఒక మానవుడు దేని మీద ఆశపడాలి? ఇప్పుడు అంటే మనం దేని మీద ఆశపడాలి? ఇప్పుడు మన లోకస్తులు కాదు, ఇప్పుడు అవునా, లోకంలో బ్రతికిన వారం కూడా కాదు. లోకములో బ్రతికి లోకములో ఎన్నో కష్టాలలో, శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించి విడిపించి బలపరిచి ఆయన సన్నిధిలో మనల్ని పెట్టారు. కాబట్టి ఇప్పుడు నీ ఆశ యెహోవా మీద ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనం ఆశపడేది ఏంటయ్యా అంటే, ఇప్పుడు మనం దేని కొరకు ఆశపడతామండి? దేవుడి మందిరం కొరకు ఆశపడతాం, ప్రార్థన కొరకు ఆశపడతాం, దేవుడు చేసే కార్యాల కొరకు మనం ఆశపడుతూ ఉంటాం. అయితే ఎవరైతే ఇలా ఆశపడతారో వారు ధన్యులు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అంటే దేవుడి మీద నీ ఆశ ఉండాలి. మొట్టమొదటిగా ఎవరి మీద ఉండాలని మన ఆశ? దేవుడి మీద. ఎప్పుడైతే ఆయన మీద మనం ఆశ కలిగి ఉన్నామో అలా ఆశపడేవాడు దేవుడు ఏమంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక మాట రాయబడి ఉంది, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సర్వమును సృజించి ఆయన ఎన్నడు మాట చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఏమి సృజించాడు దేవుడు? ఆకాశాన్ని సృష్టించాడంట. చెప్పండి, ఏమని చదివామండి అక్కడ? ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలో సర్వమును సృష్టించాడు. ఇప్పుడు ఆకాశాన్ని సృష్టించిన వాడు, భూమిని సృష్టించిన వాడు, సముద్రమును సృష్టించిన వాడు, అంటే సర్వము సృష్టించిన వాడు, అంటే సమస్తాన్ని సృష్టించాడు. వీటన్ని సృష్టించిన దేవాది దేవుడు అంటున్న మాట ఏంటంటే ఆయన మాట ఇస్తే తప్పని వాడు. హల్లెలూయా చెప్పండి. ఆయన ఒకవేళ నీకు మాట ఇచ్చాడు అనుకో, ఆ మాట ఎన్నడూను తప్పని వాడు. ఈరోజు దేవుడు మనకి ఏం మాట ఇచ్చాడు? ఈరోజు నీకు ఏం మాట ఇచ్చాడు దేవుడు? దేవుడి మీద ఏ ఆశతో మనం వచ్చాము, ఏ ఆశతో వస్తే దేవుడు నీకు ఏ మాట ఇచ్చాడు? ఎన్నో విషయాల్లో దేవుడు ఎన్నో సార్లు మనతో మాట్లాడాడంట లేదంటారా? కాబట్టి మాట్లాడాడు. ఎన్నోసార్లు ప్రభు నీతో మాట్లాడాడు. ఎన్నోసార్లు ప్రభు నీకు ఏం చేయబోతున్నాడో, ఏమి ఇవ్వబోతున్నాడో, ఎలాంటి స్థితిలో నిన్ను లేవనెత్తబోతున్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో ప్రభు నిన్ను నిలవబెట్టబోతున్నాడో ఒక దినం దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడాడు. అయితే మాట ఇచ్చాడు కాబట్టి ఆయన తప్పనివాడంతే. హల్లెలూయా. ఇప్పుడు మనుషులు మాట ఇస్తే తప్పచ్చండి. మనుషులు మాట ఇస్తే ఒకవేళ అయ్యో నేను అనలేదండి అని అనేయచ్చు, ఎందుకంటే అది నోటి మాట కాబట్టి. నేను అంటాను ఈ మాట ఎవరిది అంటే మనుషులు మాట కాబట్టి. ఏమండి, మనుషులు మాట కాబట్టి ఏదైనా సరే గబుక్కుని మనం మాట్లాడచ్చు, మాట్లాడలేదు అనొచ్చు, ఎందుకంటే మనం ఎవరము? మనుషులము. కానీ ఇక్కడ అంటున్న మాట ఎవరో తెలుసా? ఆయన ఎవరంట? ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. ఎందుకంటే భూమిని సృష్టించాడు, ఆకాశమును సృష్టించాడు, సముద్రమును సృష్టించాడు, సర్వాన్ని సృష్టించాడు. దేనితో సృష్టించాడండి? నోటి మాటతోనే. హల్లెలూయా. దేనితో సృష్టించాడంట? ఈ సర్వాన్ని, సమస్తాన్ని, ఆకాశమును, భూమిని, నిన్ను నన్ను కూడా దేవుడు దేనితో సృష్టించాడంటే నోటి మాటతో. కాదు చెప్పాలి. నోటి మాటతో కాక చేతి పనితో సృష్టించబడి వారు కూడా ఉన్నారు. ఎవరు? మనమని చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఆకాశాన్ని సృష్టించాడు, భూమిని సృష్టించాడు, సముద్రమును సృష్టించాడు, వాటిలో ఉన్న సమస్తమును సృష్టించాడు. దేని చేత అన్నానంటే నోటి మాట చేత. కానీ మానవుడు దేవుని చేతి చేత తయారు చేయబడిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటాను ఈ భూమి కంటే, ఈ ఆకాశము కంటే, ఈ సముద్రము కంటే, సృష్టించబడిన సర్వము కంటే నువ్వు గొప్పవాడివే. హల్లెలూయా చెప్పాలి. నీవు గొప్పవాడివే, నువ్వు గొప్పదానివే. ఎందుకంటే దేవుని చేతుల మీద తయారు చేయబడిన వ్యక్తులు మీరు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మనము దేవుని చేతుల మీద తయారు చేయబడిన వారము. ఇక్కడ దేవుడు కలిగిన సమస్తాన్ని నోటితో సృష్టించి, కానీ మానవుడిని మాత్రం ఎలా సృష్టించాడండి? అంతే కదండి. నేలను మట్టి నుంచి తీసి, క్షమించాలి, మట్టిని నేలలో నుండి తీసి ఏం చేశాడు? మనిషిని చేసి జీవము పోసి వాడికి ఆదాము అని పేరు పెట్టి
ఒక మనిషి అంటే దేవుని చేతుల మీదుగా తయారు చేయబడినవాడు మానవుడు ఒక్కడే, ఆదాము ఒక్కడే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందును బట్టి దేవుడికి మనం అంటే ఇంత ఇష్టం. చెప్పండి, దేవుడికి మనం అనుకుంటాం ఒక్కోసారి, దేవుడికి నేనంటే ఇష్టం లేదండి, దేవుడికి నేను నచ్చలేదండి, ఏదో నాలో తప్పు వచ్చిందండి, ఏదో నాలో పొరపాటు వచ్చిందండి, దేవుడికి నేను ఇష్టం కావట్లేదని నన్ను అనొచ్చు. కానీ సమస్తాన్ని నోటి మాటతో తయారు చేయబడితే నువ్వు మాత్రం దేవుని చేతి చేత తయారు చేయబడిన వాడు కాబట్టి దేవుడు నిన్ను ఎంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి అంటే దేవుడి చేతుల మీదుగా తయారు చేయబడిన వ్యక్తులు కాబట్టి ఈరోజు మన మీద ఆయనకు ఒక అధికారం ఉంది. ఉందంటారు లేదా? ఎందుకంటే ఆయన చేతుల మీదుగా తయారు చేయబడిన వ్యక్తులు కాబట్టి, ఆయన చేతుల మీదుగా నేను తయారు చేయబడ్డాము కాబట్టి మన మీద ఆయనకి అధికారం ఉంది. ఏమైనా చేయగలడు అంటే, పాడు చేయగలడు, బాగు చేయగలడు. అందుకో మాట్లాడాడు, గాయము చేయువాడని నేనే, గాయమును కట్టువాడను నేనే. హల్లెలూయా. ఎందుకు ప్రభువా? ఎందుకు గాయాన్ని కట్టే అధికారం ఉంది, మళ్ళీ గాయాన్ని చేయటం ఎందుకు ప్రభువా అని అడిగామనుకోండి, ఇదేంటి ఇప్పుడు గాయాన్ని కట్టువాడు నేనే అన్నాడు, చాలా బాగుంది, అద్భుతం. కానీ గాయమును చేయువాడు కూడా నేనే అన్నాడు ఆయన. అప్పుడు దేవుడు మనం ఏమని అడుగుతామంటే, ఎందుకు ప్రభువా గాయాన్ని చేయటం, గాయాన్ని కట్టడం? అప్పుడు దేవుడు అంటాడు, మానవుడి దృష్టి, మానవుని ఆలోచన, మానవుని విధానము మారిపోయింది కాబట్టి ఆ మానవుడు సరి చేయబడాలంటే మానవుడికి గాయము చేయబడాలి. అందుని బట్టి నేను గాయము చేయవాడని తిరిగి మరలా. హల్లెలూయా. అంటే దేవుడు ఎందుకు గాయం చేశాడంటే మనం అంటే ఇష్టము కాబట్టి. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు దేవుడు మనలను గాయం చేశాడంటే దేవుడు ఏదో మనకి శ్రమ పెట్టాడన్నా, ఏదో బాధ పెట్టాడన్నా, ఏదో ఇబ్బంది పెట్టాడన్నా మనం ఏదో పాపం తొందరపడి మాట్లాడతాం. కానీ దేవుడు ఎందుకు ఈ పెట్టాడని మనం అడిగితే దేవుడు అంటాడు కదా, మనలను బాగు చేయడానికి. హల్లెలూయా. చెప్పాలి అంటే బాగు చేయడం ఏంటయ్యా? ఎందుకంటే బాగు చేయబడాలి అని దేవుడు అన్నాడంటే మనం పాడేయమనగా, పాడైపోయిన మనలను బాగు చేయడానికి ఆయనే మనల్ని గాయము చేసి ఉన్నాడు. హల్లెలూయా. గాయం చేశాడు, తిరిగి మరలా గాయాన్ని చెప్పాలండి ఎవరి వల్ల అవుతుంది కట్టడం? ఈ లోకంలో నువ్వు ఎక్కడికి తిరిగినా గాయం కట్టబడటం అనేది. ఎందుకంటే ఆయన మాత్రం ఆ గాయమును కట్టగలనన్నాడు. చేయవాడు నీది కాబట్టి కట్టువాడు కూడా. గాయము చేయవాడు ఆయనే, గాయమును కట్టువాడు అంటే నీ స్థితి ఒకవేళ బాగుపోయినా బాగు చేయవాడు ఆయన ఒక్కడే. స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ ఆలోచన విధానమును సరి చేయగలిగిన దేవుడు ఆయన. ఏమే? హల్లెలూయా. అందును బట్టి ఆయన అంటున్న మాట, ఇదిగో నేను మాట ఎన్నడును తప్పను, నేను నీకేమి ఇస్తానన్నానో అది ఇస్తా, నేను నీకేం చేస్తానని మాట ఇచ్చానో అది నేను చేస్తా. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు మానవుడు. శివుడు మాట మీరు చెప్తారని చూస్తున్నాను. మాట ఇచ్చిన వాడు మానవుడు కాదు కనుక అని చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, మాట ఇచ్చిన వాడు మానవుడు కాదు. మాట ఇచ్చిన వాడు నేను కాదు. ఒకవేళ మాట మనం ఇస్తే నేను అన్నాను తప్పుపోవచ్చు. మాట మనం ఒకవేళ ఇచ్చినా ఆ మాటను మనం నెరవేర్పులోకి తీసుకురాకపోవచ్చు, కానీ దేవుడు తీసుకొస్తానంటున్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను మాట ఎన్నడను తప్పని వాడును. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడండి. దేవుడు మన జీవితంలో ఒక్కొక్కసారి చాలా భయంకరమైన శోధనలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఆవేదనతో ఉన్నప్పుడు, గుండె పగిలిపోతున్నప్పుడు, గుండె ఆవేదనతో ఉన్నప్పుడు, ప్రభువా ఏంటి ఈ పరిస్థితి నేను ఒకవేళ ఏడ్చే సమయంలో నీ గాయమును, నీ శ్రమను, నీ దుఃఖమును, నీ భావమును, నీ అన్నిటినీ చూసువాడు ఆయన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చూశాడంట, ఆయన చూస్తున్నాడంట. కాబట్టి ఆయన నీకు ఏ మాట నెత్తించాడు అది నెరవేరు వరకు నిన్ను దేవుడు అంటున్నాడు, మాట తప్పని బిడ్డ ఇప్పుడు. హల్లెలూయా. మనం అంటాం దేవుడు అన్యాయం చేశాడండి, దేవుడు మాట తప్పాడండి. అబ్బా, ఇక్కడ రాయబడిన మాట, ఆయన మాట తప్పువాడు కాడు. ఆయన నిన్ను వదిలిపెట్టేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ గాయం అవుతే నాకెందుకు లేదు, ఎవడొకడు కడతాడనేవాడు కాదంట. ఆయన కట్టగలడు, ఆయన చేయగలడు. ఎందుకంటే ఆయన చేతుల మీద మనం ఏం చేయబడ్డాం?
తయారు చేయబడ్డావు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి చేతుల మీద నువ్వు తయారు చేయబడ్డా కాబట్టి దేవుడు నిన్ను ఇంత ఆదరిస్తున్నాడు. నువ్వు బాధలో ఉన్నా, నువ్వు దుఃఖంలో ఉన్నా, నువ్వు శ్రమలో ఉన్నా, నువ్వు వ్యాధితో ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా ప్రార్థన చేస్తే పరిగెత్తుకుంటూ దగ్గరికి వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ప్రార్థన చేస్తే ఆయన పరిగెత్తుకుంటూ నీ వద్దకు వస్తున్నాడు. వస్తున్నాడు అంటే నీకు అర్థం ఎలా తెలుస్తుందండి? ప్రభు వచ్చారండి, ప్రభు విన్నారండి అని మనం ఎప్పుడు అంటాం? చేసిన ప్రార్థన నెరవేర్పులోకి వచ్చినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏ ప్రార్థన అయితే చేస్తున్నామో ఆ ప్రార్థనకు దేవుడు జవాబు నీకు ఇచ్చినప్పుడు మనం ఏమంటాం? దేవుడు ప్రార్థన విన్నారండి, దేవుడు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేస్తుంది. ఆయన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు. ఎందుకంటే ఆయనకి మాట ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో లోకాన్ని విడిచి, లోకంలో పాపాన్ని శాపాన్ని విడిచి వస్తే శాపములు ఏమన్నాడంటే కింద ఆదివారంలో ఆశీర్వాదములుగా మారిస్తానే. హల్లెలూయా. అంటే ఆ శాపములు నేను తీసి నేను ఆశీర్వాదంగా మార్చేవాడిని కాబట్టి నీ శాపములు ఉంటే, పాపంలో ఉంటే, ఎటువంటి వ్యతిరేకంలో నువ్వు ఉన్నా ఆయన అంటున్నాడు నిన్ను బయటకు తీసుకొచ్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఎప్పుడు తీసుకొస్తామంటే 51వ కీర్తన మనం వినాలన్నమాట. అంటే ఇప్పుడు చదవద్దు మీరు, 51వ కీర్తనలోకి మనం వెళ్ళాలి. 51వ కీర్తన ఎప్పుడు రాశారంటే దావీదు గారు 51వ కీర్తన బెత్షెబాతో దావీదు పాపం చేసిన తర్వాత రాశాడు. దావీదు కోసం మీ అందరికీ తెలుసు, విన్నారు కదా. ఒక దినము దావీదు యుద్ధానికి వెళ్ళాలి. ఆ యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో దావీదు సైన్యం అంతటిని అన్నాడు, మీరు యుద్ధానికి పోండి, నేను వస్తాను. ఆ రోజు దావీదుని అంటాను, పాపం యుద్ధానికి వెళ్ళిపోయింటే దావీదు లైఫ్ ఎంత బాగుండేదో తెలుసా? యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో దావీదు యుద్ధానికి వెళ్ళకుండా తన మేడగ దక్కి, నేను అందుకే అంటాను ఒక్కోసారి, అయ్యా ఎవరు ఖాళీగా ఉండొద్దని. నిజం, ముఖ్యంగా యవనస్తులు ఖాళీగా ఉండకూడదు. అసలు ఖాళీగా ఉండాలనో, పడుకోవాలనో, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఏదో చూడాలి అంటే అనిపిస్తుంది. లేదంటే ఖాళీగా ఉంటే ఏం చూడాలనిపిస్తుంది? ఇంటి దగ్గర ఉంటే టీవీ చూడాలనో, లేకపోతే సినిమాకి వెళ్ళాలనో, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలనో, ఇలా ఏదో లోక సంబంధమైన ఆలోచన ఈరోజు యవ్వనస్తులు బాగా పాడు చేస్తా ఉన్నాయి. ఎందుకు పాడు చేస్తున్నాయంటే ఖాళీ. ఆ మనిషి ఖాళీగా జీవిస్తే ఆ మనిషిని లోకంలో ఒకడు పని చేస్తా ఉన్నాడు, వాడి పేరు సాతానుడు. వాడు ఏం చేస్తాడంటే ఖాళీగా ఉన్న వాడిని అందరూ వాడుకుంటాడు వాడు. హల్లెలూయా. అంటే బిజీగా ఉన్నవాడిని వాడు కూడా బిజీగా ఉన్నవాడి దగ్గర రాడు. ఎందుకంటే బిజీగా ఉన్నవాడు దేవుడు మాట వింటాడు తప్ప సాతాను మాట ఎందుకు వింటాడు? వినడు. కాబట్టి బిజీగా ఉన్నవాడి దగ్గర రాడు, ఖాళీగా ఉన్నవాడి దగ్గరికి వచ్చి అంటాడు, సినిమాకి వెళ్దాం అంటాడు, బయటికి వెళ్దాం, ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఏదో ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటతో మనం ప్రేరేపించబడి ఖాళీ కదా ఏం చేస్తాం అంటాం. అంటే ఖాళీగా ఉన్నావు కాబట్టే కదా. అందుకే దయచేసి యవనస్తులారా, ముఖ్యంగా ఏ విషయంలోని కూడా ఖాళీగా ఉండొద్దు. ఒకవేళ మీరు ఈ రోజు ఖాళీ అయిపోయారంటే దేవుడి సన్నిధికి వెళ్ళిపోండి. ఈ పూట ఖాళీగా ఉన్నాము అంటే అయ్యో మనం లోకంలోకి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ వెళ్ళకూడదు, దేవుడి సన్నిధికి వెళ్ళి ఈ పూట దేవుడితో గడిపితే బాగుంటుందేమో ఒక ఆలోచన యవనస్తులకు ఉంటే చాలా అద్భుతం వారి జీవితాలు. ఆమేన్, హల్లెలూయా. అలా కాకుండా కొంతమంది లోక సంబంధమైన వాటికి అప్పగించేసుకుంటారు. అప్పగించబడినప్పుడు అక్కడ ఖచ్చితంగా సాతానుడు వాడు వాడతాడు. ఎందుకనంటే దావీదు యుద్ధానికి వెళ్ళిపోకుండా దావీదు సైన్యాన్ని యుద్ధానికి పంపించి ఏం చేశాడంట, మేడ గదిలో చక్కగా భోజనం చేసి సాయంకాల సమయమున చల్లని ప్రదేశము మేడగది ఎక్కి గాలి పీల్చుకుంటున్నాడు. మనం అప్పుడప్పుడు ఒకసారి ఏం చేస్తుంటాండి, గాలి లేదండి బాబు ఇంట్లో బయటకు వచ్చామని అంటాం కదా. అంటే అలాంటప్పుడు నాకు దావీదు గుర్తు చేస్తాడు. అందుకే సాధారణంగా బయటకు కూడా రాను. సాధారణంగా బయటకు కూడా రావా, గాలి లేకపోతే ఇంట్లోనే మగ్గిపోవాలేమో, కానీ బయటికి గాలి పీల్చుకోవాలనేది దావీదు అలాగే వచ్చాడు. వచ్చి చల్లగా గాలి పీల్చుకుంటా ఉన్నాడు, అటు ఇటు చూస్తా ఉన్నాడు. ఆ చూసే సమయంలో ఆ ఒక స్త్రీ స్నానం చేస్తుండగా చూశాడు. అమ్మో, ఎంత భయంకరమైన ఆలోచన దావీదులోనికి వచ్చిందంటే, ఒక్కసారి చూసే ముఖాన్ని తిప్పేసి ఉంటే ఎంతో బాగుండు. కానీ మరి రెండోసారి మళ్ళా తనను చూడాలనిపించింది దావీదుకి. ఎందుకంటే ఖాళీగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఏమండి, ఎందుకు చెప్పాలి? ఖాళీగా ఉన్నాడు కాబట్టి మరొకసారి చూడాలని ఆశ తనకు వచ్చింది. ఆ చూపు దావీదు జీవితాన్ని సర్వనాశనం చేసేసిందండి. దావీదు అంటే శత్రు గుండెల్లో, చెప్పండి, శత్రు గుండెల్లో భయాన్ని వణికిస్తుంది దావీదు పేరు వింటానండి.
ఎందుకంటే దావీదు ఎదుట ఎలాంటి శత్రువు కూడా నిలవబడలేడు. చెప్పండి, దావీదు ఎదుట ఎలాంటి శత్రువు నిలవబడలేడు. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, మొట్టమొదటిగా దావీదు జయించిన వ్యక్తి చాలా బలవంతుడు. ఎవరు? గొలియాతు. ఫిలిష్తీయులలోనే అతి బలవంతుడైన గొలియాతు అండి. అలాంటి గొలియాతును మొట్టమొదటి యుద్ధంలోనే జయించేశాడు. ఏమైనా హల్లెలూయా. అలాంటి యుద్ధము జయించిన దావీదు జీవితంలో చాలా యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా తన జీవితం యుద్ధంతోనే ప్రారంభమైంది, ముగింపు వరకు దావీదు జీవితం యుద్ధం వరకేనే దావీదు జీవితం ముగింపు అయిపోయింది. అయితే దావీదు అంత అద్భుతమైన యుద్ధం చేసే స్వభావం కలిగిన వాడు, గుండె అంటే సింహపు గుండె వంటి వాడని దావీదు కూడా రాయబడి ఉంది. అంత గొప్ప దావీదు ఎలాంటి వ్యక్తులైనా జయించగలిగాడు. దేనిని బట్టి తెలుసా? శరీర సంబంధమైన బలాన్ని బట్టి ఎలాంటి వ్యక్తినైనా జయించేసాడు. ఏమైనా హల్లెలూయా. నిజమండి, ఎలాంటి శత్రువులైనా, లక్షలలో వచ్చిన శత్రువులను కూడా దావీదు జయించగలిగాడు. దేనిని బట్టి అంటే అంటాను, దేవుని ఆత్మ దావీదుని ఆ రీతిగా వాడుకుంది. ఏమైనా హల్లెలూయా. అంటే ఎలాంటి ఎక్కడికి వెళ్ళినా దావీదుకు మాట్లాడబడి ఉంటుంది, దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు కనుక. ఆమేన్ హల్లెలూయా. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏంటి, శరీర పరంగా చూస్తే దావీదు చాలా మందిని జయించాడు. ఆమేన్ అనాలి. హల్లెలూయా. అంటే అంత బలమైన వాడిగా దావీదు ఉన్నాడు. చూడండి, ఒక మనిషిని జయించడం అంటేనే చాలా కష్టం. కొన్ని వేల మంది, లక్షల మందిని దావీదు జయించి యుద్ధాలు చేసి ఒక్కొక్కరిని నశింపజేయడానికి దావీదు దేవుడు వాడుకున్నాడు. అంత బలమైన దావీదు ఒక్క స్త్రీ విషయంలో బలహీనుడైపోయాడు. అది చాలా వాక్యం చదివితే భయమేసేస్తుందండి. ఆలోచన చేయండి, దావీదు ఇన్ని యుద్ధాలు చేశాడు, ఎంతమందిని జయించాడు, ఒక స్త్రీ విషయంలో ఎందుకు ఎలా అయిపోయాడు అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను అంటాను, ఖాళీగా ఒకవేళ ఆ వ్యక్తి ఉండటం వల్లనే, ఆ సమయంలో దావీదు చూడటం వల్లే దావీదు జీవితం సర్వనాశనం అయిపోయింది. దావీదు ఆ వాక్యాన్ని చదివేటప్పుడు ఆ 51వ కీర్తన రాయడానికి కారణం ఏంటో తెలుసా? తెలియదు, ఎవరు చూడలేదు, దేవుడు కూడా చూడలేదు అనుకున్నాడు దావీదు. అనుకుంటే దావీదుతో దేవుడు ఎందుకు మాట్లాడలేదంటే, తన ఖాళీగా ఉండటం వల్ల చేయబడిన చిన్న పొరపాటు దేవునికి దూరం చేసింది. దావీదులో భయం కలిగింది. దావీదు ఎన్నో యుద్ధాలు చేశాను, ఎంతో మందిని జయించాను, దేవుడు ఎన్నోసార్లు నాతో మాట్లాడిన వాడు. ఈ దినం దేవుడు నాతో మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే, నేను చేయబడిన పొరపాటు, నేను చేయబడిన తప్పు అది దేవుడికి విరుద్ధమైందని దావీదు గ్రహించాడు. కాబట్టి ఆ తర్వాత దావీదు ఏం చేశాడో తెలుసా అండి? ఆ 51వ కీర్తన దావీదు ఒప్పుకోని జీవితాన్ని చూపిస్తావు. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. దావీదు తన జీవితాన్ని అంతటిని ప్రకటించి చేసుకుంటూ, అయ్యా నేను చేసిన పాపం ఇది, అయ్యా నేను చేసిన తప్పు ఇది. కింద రాజవారిలో మనం అదే వర్తమానం చదువు కదా, అదే వాక్యం చదువు. అంటే మన తాను జీవితాన్ని తాను తెలియజేసుకుంటూ రాసినదే ఆ 51వ కీర్తన. మళ్ళీ తన జీవితంలో పొరపాటు రాకుండానట్లుగా దావీదు తను తాను కాపాడుకున్నాడు. మళ్ళీ ఎప్పుడు ఎలాంటి పరిస్థితిని దావీదు జీవితంలో రాకుండా చేసుకున్నాడు. కానీ చేసిన దానికి ప్రతిఫలం దేవుడు తనకు అనుగ్రహించాడు. అందుకే అంటాను, దేవుడు అందుకే అన్నాడు, గాయం చేసేవాడిని నేనే, కట్టేవాడిని నేనే. దావీదు జీవితం గాయం చేయబడింది, తిరిగి మరలా దేవుడు ఆ గాయాన్ని కట్టి కూలిపోయిన దావీదు గుడారం మరలా తిరిగి కట్టాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. అయ్యా ఎందుకు ఆ పరిస్థితి దావీదుకు వచ్చిందంటే, ఖాళీగా ఉండటం వల్లనే, ఖాళీగా తిరగటం వల్లే. ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు మనకి, చాలా మందిని చూసుకుంటే ఇక్కడ అవ్వమ్మ కూడా తెలుసు మనకి. అవ్వమ్మ కూడా ఖాళీగా ఉండటం వల్లనే సాతాను అవ్వమ్మను కూడా వాడేసుకున్నాడు. ఆదాము గారి కష్టపడి ఏదోటి తోటలో పని చేస్తూ ఉంటే ఆ అవ్వమ్మ మాత్రం ఏం చేసిందంట, షికారుగా వెళ్ళిందంట. తోట అంతా ఎలా ఉందో చూసొద్దాం, అలా ఎలా ఉందో చూసొద్దాం, ఏం చేస్తుందో చూసొద్దాం అని ఆ తోటలో అలా తిరుగుతూ సాతానికి కనిపించిందంట. ఒక మనిషి ఖాళీగా తిరుగుతున్నప్పుడు మొట్టమొదటిగా చూసే వ్యక్తి వాడే. ఒక మనిషి మీద అంటే ముఖ్యంగా యవ్వనస్తులపై వాడుకున్న టార్గెట్ అంటే దేవుడు వెంటనే మాట్లాడేశాడు. మాట్లాడేగానే ఏమని ఉండాలి పాపం అవ్వమ్మ? అయ్యో నా దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? ఇదిగో వాటిని తింటే మీరు సస్తారని చెప్పాడు, కాబట్టి వాటిని నేను తినకూడదు అన్న ఆలోచన లేకుండా, అవునా ఇది తినాలా, తినచ్చు, పర్లేదా, ఏం కాదా అంది. అంటే ఏం కాదు, అది నువ్వు తింటే ఏమన్నది, అది నువ్వు తింటే
ఆయనకంటే గొప్పదనం అయిపోతావు అన్నాడు. దేవుడికి స్తోత్రం. చూసారండి, ఆయనకంటే గొప్పదనం అయిపోతావు, మీరు గొప్పలు అయిపోతారు. ఆయనకున్న శక్తులు మీకు వచ్చేది, ఆయన ఉన్న బలం మీకు వచ్చేది, ఆయనకున్న అధికారం మీకు వచ్చేది. ఇలాంటి తోట ఎన్నో మీరు కట్టేస్తారన్నది. అనగానే ఆమెలోనికి ఏమొచ్చింది? వెంటనే స్వార్థం ఆవరించింది, వెంటనే తప్పుడు ఆలోచన ఆవరించింది, వెంటనే వాళ్ళ పాపానికి ఏమయ్యారండి? అప్పగింపబడిపోయారు. చూసారా? అందుని బట్టి నేను అంటాను, నీ జీవితంలోనికి అలాంటి ఖాళీ అనే సమయాన్ని రాకుండానట్లుగా ఏం చేయాలండి? చెప్పాలి, ఖాళీగానే వద్దు, ప్రయాసపడుతుండు. ఎంత ప్రయాసపడితే అంత దేవుడు నిన్ను అభివృద్ధిపరుచుతూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వెంత కష్టపడుతూ ఉంటావో, ఎంత పని చేస్తూ ఉంటావో, ఎంతగా నీవు నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు నీవు భారం పడుతూ ఉంటావో, అంతగా ఆ భారాన్ని దేవుడు అభివృద్ధిలోనికే తీసుకెళ్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ చేతి కష్టార్జితం అన్నాడు, ఆయన దీవిస్తానన్నాడు. ఆమేన్. కాబట్టి మన చేతుల కష్టార్జితం ఎవరు దీవించాలి? ఆయన దీవించాలి. ఆయన దీవిస్తే ఆ కష్టార్జితము ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆమేన్. ఎందుకంటే ఆయన మాట తప్పని వాడు. స్తోత్రం చెప్పాలి. ఏమని రాయబడింది అక్కడ? చెప్పండి. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. నీకు ఇచ్చిన మాట ఎప్పుడు తప్పుపడైనా, నీకు ఇచ్చిన మాటను నెరవేర్పులోకి వచ్చే వరకు దేవుడిని ఇంకో విషయం కూడా విడిచిపెట్టేవాడు కూడా కాదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కిందకి వెళ్ళండి. కిందకి 8వ వచనం చదవండి. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయవాడు, యెహోవా కుంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా గుడ్డివారికి ఏమి ఇచ్చాడంటండి? కన్నులు ఇచ్చాడు. యెహోవా కుంగిన వారిని ఏం చేశాడంట? చెప్పాలి, లేవనెత్తాడు. నువ్వు ఏ విషయంలో కృంగిపోయినా లేవదీసే ఒక వ్యక్తి ఉన్నారండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకుంటాం, అయ్యో నన్ను అని ఏమనిపిస్తుంది నీకు? ఒక్కొక్కసారి నాకు సహాయం చేస్తుడు ఎవ్వరు లేదండి, ఒక వ్యక్తి వల్ల కూడా నాకు సహాయం రాలేదండి, ఎవరి సహాయం అన్నా వస్తుంది అనుకున్నానండి, ఎవరి ఆదరణ వస్తుంది అనుకున్నామండి. ఏం అవసరం లేదు నీకు. ఇక్కడ ఎవరున్నారంటే మనల్ని ఆదరించేవారు? చెప్పాలి, దేవుని సహాయము. ఎందుకంటే ఆయన ఎవరు లేవనెత్తుతంట? దీనులను లేవనెత్తువాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దీనులు అంటే ఎవరండి? దీనులు అంటే ఎవరు? ఈ విషయంలో నేనంటే అసలు ఒప్పుకోనండి. దీనులు అంటే అన్ని విషయాలు తాను చంపుకునేవాడు. స్తోత్రం చెప్పాలి. అలా ఎప్పుడు చెప్పుకోండి నేనని. హల్లెలూయా. ఎవరు దీనులు? ప్రతి విషయంలో తాను చంపుకున్న వారినే దేవుడు దీనుడు అని పిలిచాడు. తాను చంపుకోవడం అంటే ఏంటి? ఏమా? తాను చంపుకోవటం అంటే ఈ లోక సంబంధమైన ప్రతి విషయాన్ని చంపుకుని ఆత్మ సంబంధమైన విషయాలను మాత్రమే ఆలోచన చేసేవారు దేవుడి దృష్టిలో ఏమన్నారంటే దేవుడు దీనులు. ఆమేన్. హల్లెలూయా. వాటన్నిటిని చంపుకోవాలి. చంపుకునేవాడు దేవుడి దృష్టిలో దీనుడయ్యాడు. సంపన్నవాడు దేవుడి దృష్టిలో గర్విష్ఠుడయ్యాడు. గర్విష్ఠుడయ్యాడు అంటే వారికి దేవుని మాట నెరవేర్పులోనికి రాదు. దీనుడుగా పిలువబడిన వాడు మాత్రం దేవుడు అంటున్నాడు. ఏమన్నా దేవుడు? చెప్పాలండి, లేవనెత్తేవాడిని. ఆమేన్. హల్లెలూయా. ఆయన లేవనెత్తేవాడు ఎవరయ్యా అంటే దీనుడై ఉండాలి. చెప్పరేటండి, ఏమై ఉండాలి? ఆమేనని చెప్పాలి మీరు. ఆమేన్. హల్లెలూయా. అయితే దీనుడైన వాడిని మాత్రమే దేవుడు ప్రేమించాడు. దీనత్వం కలిగిన వాడిని దేవుడు ప్రేమించాడు. ఆ దీనత్వం 51 కీర్తన రాసినప్పుడు వచ్చింది దావీదుకి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందును బట్టి ఆ సమయంలో దీనత్వాన్ని దేవుడు చూశాడు కాబట్టి ఏం చేశాడండి? గాయాన్ని కట్టాడని చెప్పారు. ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. గాయం ఏం చేస్తాడన్నాడు ఆయన? అంటే ఇప్పుడు గాయం చేయబడిన వారమా కావండి? ఒక్కరు కూడా అంటలేదేంటి?
మనము గాయము చేయబడిన వారమా కామా? గాయము చేయబడిన వారమే. గాయము చేయబడకపోతే గాయము మాన్పడానికి ఆయన ఎందుకు వస్తాడు? గాయము నీకు ఉంది అంటే, నేను అంటాను, గాయం అనగా లోక సంబంధమైన క్రియలు, ఆలోచనలు, వ్యసనాలు, తలంపులు, ఆలోచన విధానాలు, వీటిని ఏమంటాడంటే దేవుడు, చెప్పండి, గాయము. ఈ గాయాన్ని కట్టివాడు నేను, అయితే గాయాన్ని చేసేవాడు నేనని అన్నాడు కదా. ఇదేంటంటే, అంటే ఆల్రెడీ గాయాన్ని ఆయన చేశాడా? ఈ గాయం ఆయన చేశాడా? కాదు, ఈ గాయం మనం చేసుకున్న గాయం ఉంది ఇక్కడ. ఇప్పుడు అవ్వమ్మ ఆవు చేసుకున్న గాయమే కదండి ఇది. దావీదు తాను చేసుకున్న గాయమే కదా ఇది. గాయము చేయబడంటే అది ఎప్పుడో చెప్తాను, వినండి ముందు. అంటే దావీదు ఇప్పుడు గాయం ఎవరు చేసుకున్నాడు? దావీదే చేసుకున్నాడు. అవ్వమ్మకి గాయం అవడానికి కారణం ఏంటంటే తన ఆలోచన విధానాన్ని బట్టి తన గాయం చేయబడింది. కాబట్టి ఇప్పుడు ఆ గాయాన్ని కట్టాలంటే ప్రభు దగ్గర ఒప్పుకొని చేయబడాలి. అప్పుడే నువ్వు గాయమును కట్టబడతావా? హల్లెలూయా. మరి గాయమును చేయబడటం అంటే ఏంటి? దేవుని అంగీకరించబడి మార్పు చెంది మారు మనసు పొంది లోక సంబంధమైన ఆలోచన నీలోనికి వస్తే దాన్ని ఏమంటాం? అంటే లోకంలో ఉన్నప్పుడు అప్పుడు చేస్తాడు మనకి దేవుడు గాయం. అప్పుడు చేస్తాడు నీకు నాకు గాయం. ఆ గాయం చేయబడినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి మనలో ఏమంటాం? ప్రభువా, ఇప్పుడు నేను కిందట ఒక 2-3 నెలల క్రితం ఇప్పుడు చెప్పుంటాను, ఒక వ్యక్తి ఈ యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వస్తున్నాడు. తన గాయం చేయబడ్డాడు, కొట్టబడ్డాడు, దోచుకోబడ్డాడు అని ఒక వాక్యాలు విన్నాం కదా. అప్పుడు ఎవరెవరు ఆయన దగ్గరికి వచ్చారు? చాలా మంది వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. ఎవరైనా వారికి సాయం చేశారా? మరి సాయం చేసిన వ్యక్తి ఎవరు? ఏంటి? సమరయుడు ఆయన దగ్గరికి వచ్చి ఏం చేశాడండి? తన ద్రాక్షరసముతో తన తూలుతో ఆ గాయమును కడిగి పూటకోళ్ళ వారింటికి తీసుకెళ్ళి అప్పగించి అన్నాడు, ఇదిగో ఈ మనిషి నేను మరలా తిరిగి వచ్చేంత వరకు ఈ మనిషి నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ గాయాన్ని నువ్వు కట్టాలి. దాని నిమిత్తం నీకు నేను కొంత ధనాన్ని ఇస్తున్నాను, సరిపోకపోతే మరలా నేను వచ్చాక ఇస్తాను అన్నాడు. ఈ వాక్యాన్ని ఒకసారి మీకు చెప్పాను. అంటే ఎక్కడి నుంచి వచ్చినప్పుడు గాయం చేయబడిందండి? యెరూషలేము నుండి యెరికోకు వచ్చేటప్పుడు. స్తోత్రం చెప్పాలి. యెరూషలేము అంటే దేవుడి పట్టణం అని రాయబడింది. యెరికో అంటే లోక సంబంధమైనది రాసిపెట్టింది. అంటే దేవుడి సంబంధమైన ఒక వ్యక్తి దేవుడి రాజ్యాన్ని విడిచిపెట్టి, దేవుడి ఆత్మ సంబంధమైన విషయాన్ని విడిచిపెట్టి లోకములో పట్టాడు కాబట్టి, పాపానికి అప్పగింపు పట్టాడు కాబట్టి సాతానుడు వాడిని తోచాడు. అందుకే వాడు గాయం చేయబడ్డాడు. ఆ గాయాన్ని కట్టడానికి మరలా దేవాది దేవుడే యేసుక్రీస్తు ప్రభువే అక్కడికి వచ్చి తీసుకొచ్చి పూట కూళ్ళ పెట్టి ఉంటే దానికి అర్థం ఏంటి తెలుసా? దేవుడి సన్నిధికి అప్పగించబడ్డావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి సన్నిధికి మీరు అప్పగింపబడ్డారు. గాయం చేయబడిన మీ మనము వాక్యం అనేదంతా ప్రతిరోజు ఈ పూట కోళ్ళు వాడు మీ గాయాలు కడుతూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ఈ గాయాలు కట్టేటప్పుడు ఏమొస్తుందండి మనకి? కొద్దిగా వస్తుందా రాదా? అప్పుడు తట్టుకోగలగాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యాక్సిడెంట్ అయిందండి, కాలుకి దెబ్బ తగిలింది. ఆ గాయాన్ని కట్టేటప్పుడు ఎంత వెళ్తాడు? బాబోయ్ వదిలేండి బాబు, నాకేమవుతుంది, తగ్గబడలేదు బాబు, నేను వెళ్ళిపోతాను బాబు, నన్ను వదిలేండి బాబు అని ఏడుతాడు. ఆ టైంలో డాక్టర్ గారు ఏమనలేదు, పోతావా అన్నాడు అనుకో, ఆడికి గాయం తగ్గుద్దండి. ఆ గాయాన్ని కట్టి బద్దుమారి కట్టి రోజు ఆ రీతిగా బద్దుమారి కడితేనే ఆ గాయము. ఈరోజు అదే పరిస్థితి మన జీవితంలోకి వస్తూ ఉంది. హల్లెలూయా. కానీ గాయము కట్టబడితే ఇంక నువ్వు అద్భుతం. దేవుడికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితం ఇంకా అద్భుతం. ఎందుకంటే భూమిని, ఆకాశమును, సముద్రమును, సర్వాన్ని సృష్టించిన దేవుడు. అంటే అనగానే అన్నాను, నోటి మాటతో సృష్టించిన దేవుడు, ఆయన చేతుల మీదుగా సృష్టించబడిన నిన్ను దేవుడు విడిచిపెట్టేవాడు కదా. ఈ రీతిగా ప్రవర్తిస్తున్నారంటే దేవుడు అన్నాడు, ఇర్మియా నువ్వు ఒకసారి ఎవరింటికి వెళ్ళన్నాడు? కుమ్మరి వారి ఇంటికి వెళ్ళన్నాడు. ఆ కుమ్మరి వారి ఇంటికి వెళ్ళమంటే ఇర్మియా అనుకున్నాడు, ఏంటంటే అడిగినట్టు సమాధానం చెప్పచ్చు కదండి. ఎవరు? దేవుడు. ఇర్మియా అడిగాడు పాపం. అడిగినప్పుడు వెంటనే ఇర్మియా ఇదయ్యా చెప్పేచ్చు కదా. దేవుడు అలా చెప్పేవాడు కాదు. దేవుడు స్పష్టంగా
చూపించేవాడు దేవునికి స్తోత్రం. సాక్ష్యములు కావాలి అద్భుతంగా. అంటే ఇనిమయా నువ్వు వెళ్ళి నేను చూపించిన ప్రాంతానికి వెళ్ళు, అక్కడికి రాను అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తాడంటే కుమ్మరోడు చెప్పాలి, ఒక ముద్ద తీసుకుని సారి మీద పెట్టి గిర్రా గిర్రా తిప్పి ఆ కుండ తయారు చేసేటప్పుడు ఆ కుండ తయారైపోయిన తర్వాత పిగిలిపోయిందంటాడు చేతులు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ దాన్ని ముద్ద చుట్టి మళ్ళీ పెట్టి మళ్ళీ చేస్తుంటే మళ్ళీ చేసేటప్పుడు మళ్ళీ పిగిలింది. అప్పుడు ఏం చేశాడు, మళ్ళీని అబ్బి వద్దులండి ఆ ముద్ద పక్కన పాడేసి ఇంకో ముద్ద తీసుకున్నాడు. తీసుకోలేదు, మరలా అదే ముద్దను మళ్ళా తయారు చేసి పిచ్చికి మళ్ళీ దాని మీద పెట్టి దాన్ని మొత్తం మీద కుండను తయారు చేశాడు. కుండను తయారు చేసి ఆ కుండను చూసి ఎంత ఆనందమో పడ్డాడంట. స్తోత్రం చెప్పండి. ఎంత ఆనందపడ్డాడు ఆ కుండను చూసి. ఆ తయారు చేయడం ఎందుకంటే అప్పుడుదే తయారు చేయడం 2-3 సార్లు అది పాడైంది. అయినా సరే దాన్ని వదిలిపెట్టలేదు. కష్టపడి ఆ కుండను తయారు చేసి ఆ చేతిలో పెట్టుకున్న తర్వాత ఆ కుమ్మరవానికి చాలా ఆనందం వచ్చిందంట ఆ కుండను చూసి. అప్పుడు అన్నాడంట దేవుడు, బాబోయ్ ప్రజలు కూడా ఎన్నోసార్లు నేను తయారు చేసేటప్పుడు, నేను మాట్లాడేటప్పుడు వారు నా మాట విని అనేక మార్లు వారు అవిధేయులు ఉన్నప్పుడు కూడా నేను ఎలా వదిలేస్తాను వారిని, అలాగే మళ్ళీ వారిని చెప్పండి ఏం చేస్తాను, విధేయులుగా మార్చుతున్నాను. అంటే ఆ కుమ్మరి వారికి మట్టి మీద ఉన్న అధికారం మీ మీద నాకు లేదా? దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు నీ మీద నా మీద ప్రభువుకు అధికారం ఉందండి. ఎందుకంటే ఈ నేల మట్టి నుండి తీయబడి దేవుడి చేత తయారు చేయబడిన వారం కాబట్టి నీ మీద నా మీద ఆయనకి మాత్రమే అధికారం ఉంది. చెప్పండి కొట్టిన అందరూ కూడా ఒకసారి. ఎవరికి అధికారం ఉందండి? ఆయనకి అధికారం ఉంది. ఆ అధికారంతో ఏం చేశాడంట, మనలను పాడైన మనలను వదిలిపెట్టక మరలా ఒక్కసారి కాదు అనేక మార్లు మనల్ని ఏం చేశాడు, పాడైపోతున్న మనలను ఆ కొండగా తయారు చేయవచ్చే వరకు దేవుడు వాడిని విడిచిపెట్టలేదు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఒకసారి కొండ కోసం కథ చెప్పానమ్మ మీకు, చెప్పాను ఒకసారి చెప్తాను విందాం. ఆ కొండను తయారు చేసేసి చాలా ఆనందం పడ్డాడంటే ఎవరు, కుమ్మరివాడు. చాలా ఆనందపడి ఆ కుండను తీసుకొచ్చి ఎక్కడ పెట్టి కాల్చాడండి, ఎండలో పెట్టి దాన్ని బాగా ముందు ఏం చేస్తారు, దాన్ని ఎండబెడతారండి. కొన్ని రోజులు అది ఎండాలి. ఎండిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని ఆ మంటల్లో పెట్టి దాన్ని కాల్చి దాన్ని తయారు చేసి దాన్ని రంగేసి చాలా కష్టపడతారు ఒక కుండను తయారు చేయడానికి. అంత తయారు చేయబడిన తర్వాత ఆ కుండ అనుకుందంట, అబ్బప్పుడు నేను ఎంత అందంగా ఉన్నానో కదండి. అయితే ఆ కుండ తయారు చేయబెట్టేటప్పుడు చాలా ఏడ్చిందండి. అది తవ్వేటప్పుడు ఏడ్చిందంట, కుమ్మేటప్పుడు ఏడ్చిందంట, దాన్ని తయారు చేసేటప్పుడు ఏడ్చిందంట. ఒళ్ళంతా నొప్పులు కొడుతున్నాను, వదులు అన్నట్టు. ఈరోజు నువ్వు కూడా అలాగే అంటున్నావు. వదులు బాబు, నన్ను విడిచిపెట్టు బాబు, నన్ను వద్దు బాబు అని అంటున్నా. వాడిని విడిచిపెట్టగా కుండను తయారు చేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఆ కుండ అనిందంట, అబ్బా నేను చాలా బాగున్నానే అనిందంట. ఆ కుండను తీసుకొచ్చి మార్కెట్లో పెట్టి ఆ యజమానుడు అమ్ముకునే సమయంలో కొనుక్కోవడానికి ఎవడో 4 బోటుగాడు వచ్చాడంట. వచ్చి ఆ కుండను తీసుకుని, కుండ చాలా బాగుంది కదా అని కుండను కొన్న వాళ్ళు ఏం చేస్తారండి, కుండను తీసుకుని ఇలా కొడతారండి. కొడతా ఉంటారే, బాబు కొట్టకండి నాకు ఏమవుతుంది, నొప్పు పుడతా ఉందని అనిందంట. ప్రతి ఓడు రావటం, తీసుకోవటం, మొట్టడం పెట్టడం మొత్తం మీద ఒకరికి నచ్చింది. ఆ కుండను తీసుకుని వెళ్ళి ఏం చేశాడు, ఇప్పుడు ఆ పనివాడికి ఇచ్చాడు. ఆ పనివాడికి ఇస్తే ఆ పనివాడిని నెత్తి మీద పెట్టి ఆ కుండలో నుంచి నీళ్లు మోస్తా ఉన్నాడట. అది అందంట. ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉంది, ఈరోజు నన్ను నెత్తి మీద పట్టి మోస్తున్నానంట. ఏమంది, నన్ను నెత్తి మీద పెట్టి మోస్తున్నానంట. కానీ ఆ నెత్తి మీద రావటానికి ఎంత శ్రమ పడిందని అనుకుంటా. వాడన్నాడంట, నా దరిద్రం ఇలా ఏడ్చింది కాబట్టి నేను నెత్తి మీద పట్టుకుని ఏడాలు చెప్తుంది అన్నాడంట. నాకులట్టుడు దేవుడికి స్తోత్రం. నా దరిద్రం ఇలా ఏడ్చింది కాబట్టి నువ్వు ఎన్ని చేసినా నువ్వు ఏమన్నా సరే ఇలా ఏడాలు చెప్తుంది అన్నాడంట. అన్నదాంతో బాబు అసలు నేను నెత్తి మీద రావటానికి నేను కష్టాలు పడ్డాను కథ అంతా చెప్పుకొని కొండ పాపం దానికి వాళ్ళంతా కొండ మోసేవాడికి మనం పెట్టుకుందంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అయితే ఆ కొండ ఆ నెత్తి మీదకి రావటానికి మరి ఎన్ని కష్టాలు పడింది, ఇప్పుడు పడిందమ్మా. పడటానికి ఎక్కడి నుండి పడింది, చెడులు ఆ మట్టి తవ్వటం మొదలు పెట్టింది కానీ కొండ తయారయ్యే వరకు దానికి చాలా శ్రమలు వచ్చినాయి. వాటన్నిటిని అనుభవిస్తేనే కానీ ఒక నెత్తి మీద కూర్చుని ఆ స్థితి దానికి రావా.
ఈరోజు నేను కూడా ఇదే మాట తెలియజేస్తున్నాను. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి శ్రమలు, దుఃఖాలు, భారాలు, ఆవేదనలు, కష్టాలు ఎన్ని నీ జీవితంలోకి వచ్చినా నిలవబడి చూడు. ఒక దినము నువ్వు ఒక ఉన్నతమైన స్థలం మీద నిలవబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఒక ఉన్నతమైన స్థలం మీద నువ్వు నిలవబడతావు. అలా నిలవబెట్టడానికి ముందు నీలో కావాల్సిన ఓర్పు, సహనము, వీటన్నిటిని నువ్వు చూడగలిగితేనే ఆ ఉన్నతమైన స్థానం మీదకి వెళ్ళి కూర్చోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. ఆ స్థితి నీకు నాకు రావాలంటే ఏం చేయాలి? ముందు చెప్పాలి. ఓర్పుతో, సహనముతో, దేవుని సన్నిధిలో భయముతో జీవించగలగాలి. అలా జీవిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆశీర్వదించి ఉన్నతమైన స్థానాన్ని నిలబెడతాడు. హల్లెలూయా. అలా నిలవబెట్టి దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏం చేస్తారంటున్నాడు? చెప్పాలి. ఆ ఉన్నతమైన స్థానం వచ్చిందని ఎవడు చెప్పుకున్నట్ట? మోసేవాడు చెప్పుకున్నాడు కదా. అలాగే నిన్ను చూసి అనేకులు నీ కొరకే ప్రకటన చేసుకుంటారు. ఆమేన్, హల్లెలూయా.